హలో ఫ్రెండ్స్, దిస్ ఇస్ సుమన్. ఐఎమ్ ఫ్రమ్ వరంగల్. సో ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ ఆడపడుచులందరికీ గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. సో కొత్తగా ఏర్పడిన టీడీపీ ప్రభుత్వం అయితే వారికి ఒక కానుక రూపంలో వారి అకౌంట్లో డైరెక్ట్ నేరుగా 1500 రూపాయలు అయితే జమ చేయడం జరుగుతుంది అన్నట్టు. సో లిస్ట్ అయితే వచ్చేసింది. సో కొంతమందికి అయితే డబ్బులు క్రెడిట్ అయ్యాయని చెప్పేసి ఆర్టికల్లో ఉందండి. సో ఇది నేను ఫేక్ అయితే చెప్పట్లే. సో న్యూస్ ఆర్టికల్లో అయితే 100% జెన్యూన్ ఉంటుంది కదా. సో ఆ న్యూస్ ఆర్టికల్ని తీసుకొచ్చి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అన్నట్టు. సో ఎండ్ వరకు చూస్తే ఏ జిల్లా వాళ్ళకు ఫస్ట్ ఒక క్రెడిట్ అయింది అనేది, అలాగే ఏ క్రెడిట్ అయిందో మీరు తెలుసుకోవచ్చు. అదేవిధంగా ఈ పథకం అనేది కేవలం 18 సంవత్సరాలు నిండిన వారికి మాత్రమే అంట. సో ఇది కూడా అబ్జర్వ్ చేసుకోవాలి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వారికి అయితే తప్పకుండా షేర్ చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వాళ్ళకి యూజ్ అవుతుంది అని చెప్పచ్చు. సో మన ఛానల్లో వచ్చేసి ఏపీ అండ్ తెలంగాణలో ఉండే గవర్నమెంట్ స్కీమ్స్ ఏదైతే ఉంటుందో సో వాటికి రిలేటెడ్గానే వీడియోస్ పెట్టడం జరుగుతుంది అన్నట్టు. సో మిస్ చేయకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. సో లెట్స్ గో టు వీడియో. వివరాలకు వెళ్తే మనకు ఇక్కడ న్యూస్ ఆర్టికల్లో అయితే వచ్చేసింది అన్నట్టు. సో న్యూస్ ఆర్టికల్లో మనం చూసేది ఏంటిదంటే, మహిళలకు కొత్త ప్రభుత్వం కానుక నేరుగా అకౌంట్లో డబ్బులు అని చెప్పేసి ఉంది. సో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు నాయుడు ప్రజా సంక్షేమంపై కొన్ని పథకాలపై అయితే సంతకాలు పెట్టడం జరిగింది అన్నట్టు ఫైల్స్. సో అందులో మొదటిది అయితే మనం ఏంటిదో తెలుసుకుందాం. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ కూటమి బంపర్ విక్టరీ సాధించిన సంగతి తెలిసిందే. సో 175 సీట్లు ఏదైతే ఉంటుందో సో వాటిలో మెజార్టీగా మనకు ఈ అంటే బీజేపీ, టీడీపీ, అలాగే జనసేన కావచ్చు. సో ఇవే అయితే మేజర్గా అయితే గెలవడం, అంటే మెజారిటీ తోటి గెలవడం చాలా సంతోషం అని చెప్పచ్చు. సో ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అయితే మొదటిసారిగా అయితే వారికి గవర్నమెంట్ స్కీమ్స్ ఏదైతే ఉందో సో వాటి గురించి చర్చలు జరిగే అవకాశం ఉందని కూడా మంత్రి వారితోటి జూన్ 13న అయితే అపాయింట్మెంట్ తీసుకున్న మన కొత్త సీఎం గారు సో ప్రజాపాలనలో అంటే ఎన్నికల సమావేశంలో ఏదైతే ప్రచారంలో హామీలు ఇచ్చారో సో అందులో భాగంగానే మనకు ఆడపడుచులకు 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళలకు నెలకు 1500 రూపాయలు జమ చేయడం కానీ. సో ఈ ప్రాసెస్ ఎలా జరుగుతుంది అంటే, నేరుగా మీ బ్యాంక్ అకౌంట్ ఆధార్ కార్డు బేస్డ్ తోటి అయితే మీకు క్రెడిట్ అవ్వడం జరుగుతుందని చెప్పొచ్చు. సో ఎవరైతే ఆధార్ కార్డుకు లింక్ పై ఉంటుందో సో జీరో అకౌంట్ కావచ్చు, లేకపోతే జన్ధన్ అకౌంట్ కావచ్చు, అలాంటి అకౌంట్ పోస్టల్ డిపార్ట్మెంట్ అకౌంట్ కావచ్చు, సో అలాంటి అకౌంట్లో ఏదైతే ఉంటుందో సో ఆ అకౌంట్లో అయితే ముందుగా అయితే క్రెడిట్ అవ్వడం జరుగుతుందని చెప్పొచ్చు. సో మరోవైపు నిరుద్యోగులకు ఎవరైతే అన్ఎంప్లాయ్మెంట్ ఉంటారో సో వారి మీద కూడా ఫోకస్ పెట్టడం జరిగిందని చెప్పేసి వారిని కూడా అంటే డిఎస్సి కావచ్చు, లేకపోతే సంబంధించిన నోటిఫికేషన్లు కూడా ఇవ్వడం జరుగుతుందని చెప్పచ్చు. సో టీడీపీ ప్రభుత్వం వచ్చాక అయితే చకచకగా పని చేస్తుందని చెప్పచ్చు. సో వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.